ఎవరైనా చేశారా లాస్ట్ క్లాస్ మీలీ మిషన్ ప్రాబ్లమ్స్? Is anybody is willing to share the screen? ఎవరైనా రెడీగా ఉన్నారా స్క్రీన్ షేర్ చేయడానికి? 49 షేర్ చేయమ్మా. అవ్వట్లేదు మ్యామ్. చేస్తున్నారా? Who is 49? మ్యామ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. 49 ఎవరు? మంచినీళ్ళండి. సింధు. ఓకే, షేర్ చేయమ్మా. షేర్ అవ్వట్లేదా? నేను ఒకసారి కోహోస్ట్ చేస్తాను. $49 కదా? ఓకే, ఒకసారి ఇప్పుడు చూడు సింధు. మ్యామ్ మీరు షేరింగ్ ఆపేస్తే నాది అయిపోయింది. ట్రై నౌ. అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే ఓకే, నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేయాలేమో. ఇప్పుడు చేయమ్మా ఒకసారి. Not shared. Sindhu, still not shared. Yes. Explain the procedure. In which way you have did this? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్లో ఏమీ వినిపించట్లేదు. ఎవరైనా మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్లేదు. సింధు, ఎక్స్ప్లెయిన్ చేయమా ఎలా కన్స్ట్రక్ట్ చేసావు? మ్యామ్ వినిపిస్తుందమ్మా. వినిపించట్లే వాయిస్. ఒక్క నిమిషం. ఓకే. సింధు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయరా? వినిపిస్తుందమ్మా. ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది. ఎక్స్ప్లెయిన్. థర్డ్ ప్రాబ్లమ్ లో మీలీ మెషిన్ ని కన్స్ట్రక్ట్ చేయాలి మ్యామ్. అంటే ఒక స్ట్రింగ్ ని ఫస్ట్ ప్రాబ్లం 0 1 ఫోర్త్ ప్రాబ్లం అదేనా చెప్తున్నావు? థర్డ్ ప్రాబ్లం. ఓకే. 0 1 అనే స్ట్రింగ్ ఇస్తే వన్స్ కాంప్లిమెంట్ అది ప్రింట్ అవ్వాలి. ఓకే, వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అసలు? వన్స్ కాంప్లిమెంట్ అంటే 0 అంటే 1 1 అంటే 0 ప్రొడ్యూస్. ఓకే, 0 అంటే మనం ఇన్పుట్ స్ట్రింగ్ లో కనుక 0 ఉంటే దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ 1 రావాలి, అంతేనా? ఇన్పుట్ స్ట్రింగ్ లో 1 ఉంటే దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ 0 రావాలి. ఇన్పుట్స్ 0 1 తీసుకున్నాను.
ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఒక స్టేట్ తీసుకొని 0 అనే ఇన్పుట్ కి 1 అనే అవుట్పుట్ వచ్చేలాగా 1 అనే ఇన్పుట్ కి 0 అనే అవుట్పుట్ వచ్చేలాగా కన్స్ట్రక్ట్ చేశాను నేను. సో ఇంకా ఎలాంటి స్ట్రింగ్ తీసుకున్నా దానికి ఆపోజిట్ లో అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది వన్స్ కాంప్లిమెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 0101 అనే స్ట్రింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను మ్యామ్. దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు 0101 కి 1010 వచ్చింది. సో 0101 వన్స్ కాంప్లిమెంట్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద సక్సెస్ఫుల్ మిషన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ఫోర్త్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ 01 అనే సీక్వెన్స్ వచ్చినప్పుడు స్ట్రింగ్ లో ఏ అనే ఆల్ఫాబెట్ ప్రింట్ అవ్వాలి మ్యామ్. అదర్వైజ్ బి అనే ఆల్ఫాబెట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, 01 సీక్వెన్స్ వచ్చినప్పుడు ఏ ప్రింట్ అవ్వాలి. మినిమం సబ్ స్ట్రింగ్ ఇక్కడ 01 కాబట్టి 3 స్టేట్స్ తీసుకున్నాను మ్యామ్. ఓకే, A to B 0 and B to C 1 తీసుకున్నాను మ్యామ్. ఓకే, ఇన్పుట్ B to C 01 సీక్వెన్స్ వచ్చింది కాబట్టి A అనేది అవుట్పుట్ వస్తుంది మ్యామ్. మిగతా అన్ని డిఎఫ్ఏ కింద కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ 01001 అనే సబ్ స్ట్రింగ్ తీసుకున్నాను మ్యామ్. ప్రాసెస్ చేసినప్పుడు BABB అంటే 01 అనే సీక్వెన్స్ వచ్చినప్పుడు A అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఈ ఫోర్త్ ప్రాబ్లం ఎలా చేశారంటే ఫస్ట్ అడిగింది ఏంటి, 01 అనే సీక్వెన్స్ వచ్చినప్పుడల్లా ఏ అనేది ప్రింట్ అవ్వాలి. సో దాంట్లో మినిమల్ స్ట్రింగ్ 01 కాబట్టి ఫస్ట్ మనం 3 స్టేట్స్ తీసుకొని A to B 0 అండ్ B to C 1 కన్స్ట్రక్ట్ చేసేసాం. సో ఈ 2 కేసెస్ లో చూసుకుంటే ఫస్ట్ 0 వచ్చినప్పుడు అవుట్పుట్ B రావాలి, 01 సీక్వెన్స్ కంప్లీట్ అయినప్పుడు అవుట్పుట్ A రావాలి. సో ఇక్కడ 1 దగ్గర అవుట్పుట్ A తీసుకుంటున్నాం. సో రిమైనింగ్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు ద డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ మనం ఫాలో అయిపోవచ్చు. సో 01 అనే సీక్వెన్స్ స్ట్రింగ్ లో రావాలి. సో ఇనిషియల్ గా ఎన్ని బీస్ ఉన్న ప్రాబ్లం లేదు కాబట్టి, ఎన్ని వన్స్ ఉన్న ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ 1 తీసేసుకున్నాం ఏ దగ్గర. అలాగే ఇక్కడ బి దగ్గర 1 తో ఆల్రెడీ ట్రాన్సిషన్ ఉంది, 0 తో ట్రాన్సిషన్ కావాలి కాబట్టి మనకు కావాల్సిన 01 సీక్వెన్సే కాబట్టి బి దగ్గర సెల్ఫ్ లూప్ 0 తీసుకున్నా మన ఫ్లో ఏమి ఇక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. సో సితో చూసుకుంటే 0 తో అవుట్పుట్ ట్రాన్సిషన్ అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ కావాలి, అలాగే 1 తో కూడా అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ కావాలి. సో ఇక్కడ 0 తో ట్రాన్సిషన్ తీసుకునేటప్పుడు సి దగ్గర నుంచి మనం కనుక బికి కనెక్ట్ చేసుకుంటే ఈ 01 అనే సీక్వెన్స్ అగైన్ మనకు వచ్చేస్తుంది. సో అందుకని మనం బికి కనెక్ట్ చేసుకున్నాం 0 తో. అలాగే సి దగ్గర నుంచి 1 తో కావాలి అనుకున్నప్పుడు 01 సీక్వెన్స్ కావాలి కాబట్టి మనం దీన్ని తీసుకెళ్లి ఏకి కనెక్ట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ సి దగ్గర 1 ఏమైనా వస్తే మనం బ్యాక్ వెళ్ళి ఏకి కనెక్ట్ చేసేసుకుంటే అగైన్ 01 సీక్వెన్స్ వచ్చేస్తుంది. సో ఈ కేసులో తప్ప, అంటే 01 సీక్వెన్స్ వచ్చిన కేసులో తప్ప మిగతా అన్ని కేసెస్ లో మనం బి అవుట్పుట్ పెట్టేసుకున్నాం. సో దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా 01 సీక్వెన్స్ వచ్చినప్పుడే, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో కన్సిడర్ చేస్తే 01 సీక్వెన్స్ వచ్చినప్పుడే ఏ అనే అవుట్పుట్ వచ్చింది. సో రిమైనింగ్ కేసెస్ లో ఏ అనే అవుట్పుట్ అసలు ప్రింట్ అవ్వలేదు మనకి. అంటే మన అవుట్పుట్ లో కనుక ఏ ఉంది అంటే కరెస్పాండింగ్ స్ట్రింగ్ లో ఒక 01 సీక్వెన్స్ ఉంది అని అర్థం. అంతే కదా సింధు? ఎస్, యూ కెన్ స్టాప్ షేరింగ్. With this the first unit is completed and now we are entering into the second unit. Entamma it washrooms level. So with this the first unit is completed and we are entering into the second unit. Okay, second unit deals with regular expressions. Is anybody wanted to say something? Some sound is coming. Edaina cheppalanukuntunnara? Can I proceed? Yes. సో నెక్స్ట్ యూనిట్ లోకి ఎంటర్ అయిపోయాము మనం. ఇక్కడతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ లో వీఆర్ డీలింగ్ విత్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, లాంగ్వేజెస్, ద రిలేషన్ బిట్వీన్ లాంగ్వేజ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫైనైట్ ఆటోమేటా, ఆల్ దీస్ థింగ్స్. మీకు ఫస్ట్ యూనిట్ టఫ్, మిగతా అన్ని ఈజీనే. ఆ టఫ్ యూనిట్ నే మీరు క్రాస్ చేసి వచ్చారు కాబట్టి ఇంకా మీకు టఫ్ అనేది ఉండదు ఈ సబ్జెక్ట్ లో. ఓకేనా? దాన్నే మీరు క్రాస్ చేసి, డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం టఫ్ థింగ్ అక్కడ, అది కూడా మీరు క్రాస్ చేసి వచ్చారు కాబట్టి ఇంక ఈ సబ్జెక్ట్ లో, టీఓసీ అనే సబ్జెక్ట్ లో ఇంకా కష్టమైన యూనిట్స్ ఏమి ఉండవు. ఇవన్నీ కూడా బేసిక్సే. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మనకి లిటిల్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటుంటే ఎలా ఉంటుందో ఇవి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద మిక్చర్. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? What is meant by language? Set of all the strings accepted by that particular automata is called as a language.
So what is meant by regular expression? Regular expression is nothing but the expression of a language. అంటే ఒక లాంగ్వేజ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే we can express it in terms of a regular expression. అదే ఇక్కడ ఇచ్చాం చూడండి. The language accepted by the finite automata can be represented as a regular expression. So what is meant by regular expression? What can be called as a regular expression? For this we are having 3 rules. దీనికి మనకి 3 rules ఉంటాయి. First one, any input symbol taken from sigma is a regular expression, and the empty string is a regular expression, and the dead state phi is a regular expression. దానికి ఉన్న ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కున్న ఫస్ట్ బేసిక్ రూల్, ఇన్పుట్ సింబల్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇన్పుట్ సింబల్స్ లో నుంచి ఏ సింబల్ తీసుకున్నా దట్ బిలాంగ్స్ టు ఏ, దట్ ఈస్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సపోజ్ నేను బైనరీ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడుతున్నాను. సో దేర్ 1 is regular expression, 0 is a regular expression. 1 ని 0 ని కూడా మనం we can call it as a regular expression. అలాగే అసలు ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ తీసుకోలేదు, ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాం. దెన్ ఎప్సిలాన్ is also a regular expression. నెక్స్ట్ డెడ్ స్టేట్ phi తీసుకున్నాం. సో phi is also a regular expression. So all these are the regular expressions. And what is the second rule? Just note down each and every rule in detail in your notebook. Okay, what is the second rule? So union of 2 regular expressions is a regular expression. For example, if R1 is a regular expression, R2 is a regular expression, then R1 union R2 is also a regular expression. Union of 2 regular expressions is also a regular expression. Okay. Next, similarly, intersection of 2 regular expressions is also a regular expression. Next, closure of a regular expression is also a regular expression. Closure of a regular expression is also a regular expression. Closure in the sense what? If R is a regular expression, then R star is also a regular expression. So like that, we're having some basic rules for regular expression. And what is the last rule? Any expression obtained from the above all these rules is also a regular expression. So ఈ basic rules తెలుసుకుంటే we can enter into the next level of the subject. These are all the basic rules. So what is meant by regular expression? First of all, just repeat, just respond me, what is meant by regular expression? Regular expression అంటే ఏంటి చెప్పండి అమ్మా, ఎవరొకళ్ళు చెప్పాలి. No need to read whatever in the board. You can tell you can express in your own way. What is meant by regular expression? So regular expression is a way of representation of the language. So ఒక ఆటోమేటాకి మనం లాంగ్వేజ్ ని జనరేట్ చేస్తాం, అది ఆల్రెడీ తెలుసు కదా మనకి. లాంగ్వేజ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ద స్ట్రింగ్స్, ఆల్ ద యాక్సెప్టెడ్ స్ట్రింగ్స్, ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కలిపి మనం లాంగ్వేజ్ అని అనొచ్చు అనమాట. సో ఆ లాంగ్వేజ్ ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ టు రిప్రజెంట్ ద లాంగ్వేజ్. సో వాట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? దానికి వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అవేంటి అంటే, ఎనీ సింబల్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్, yes, I'm repeating all the rules, no problem. So what can be called as a regular expression? Any symbol from the input alphabet is a regular expression. అంటే ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి? ఎప్సిలాన్, sigma నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ if my sigma is 0,1, so 0 is a regular expression and 1 is a regular expression. If my sigma is equal to a, b, c, so here a is regular expression, b is regular expression, and c is also called as a
రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్ లో ఉండే ప్రతి ఆల్ఫాబెట్ ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, అలాగే ఎంటీ స్ట్రింగ్ ని కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, అలాగే 5 ని కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు అనమాట. అలాగే if R1 R2 are two regular expressions, then union of those two is also a regular expression and intersection of those two is also a regular expression. And next, if R is a regular expression, then closure of R, which is nothing but closure ante enti ante R star. Closure of R is also a regular expression. So closure lo emem vastayi cheppandi? R star ante emem vastayi? It include epsilon, R, RR, RRR, etc. R star అంటే ఏంటి? ఏదైనా ఒక ఆల్ఫాబెట్ స్టార్ అన్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అకరెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ మోర్ దాన్ 0 టైమ్స్, అంటే 0 టైమ్స్ రావచ్చు, 1 టైం రావచ్చు, 2 టైమ్స్ రావచ్చు, 3 టైమ్స్ రావచ్చు, వాట్ ఎవర్. దాన్ని మనం క్లోజర్ అంటాం, ఆర్ స్టార్ అంటాం. So here if R is a regular expression, then R star is also a regular expression. And finally, what is the last one? An expression obtained from the above all the rules is also a regular expression. Just to note it down, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రూల్ ని మనం ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అనేది చెప్తాను. జస్ట్ స్టాటికలీ డోంట్ థింక్ ఇన్ డీప్, జస్ట్ నోట్ ఇట్ డౌన్, జస్ట్ నోట్ చేసుకోండి అంతే. వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకి ఇప్పుడు వస్తుంది. సో మీరు దాంట్లో బాదర్ అవ్వాల్సింది ఏం లేదు. ఫస్ట్ చూడండి, చెక్ వెదర్ దిస్ 0 స్టార్ అండ్ 1 స్టార్ ఇస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్. నేను ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ రాశాను, దట్ ఈస్ 0 స్టార్ అండ్ 1 స్టార్. చెక్ చేయమంటున్నాను, ఈ 0 స్టార్ 1 స్టార్ రెగ్యులర్ ఎక్స్ప్రెషనా కాదా అనేది చెక్ చేయమంటున్నాను. ఇప్పుడు మనం రాసుకున్న ఈ రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్ ని బేస్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 0 స్టార్ 1 స్టార్, దీన్ని నేను ఎలా డివైడ్ చేస్తున్నానో చూడండి. ఇనిషియల్లీ కన్సిడర్ 0,1. 0, 1 అనేవి ఏంటి? ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్సా కాదా? Just say yes or no. Yes, ma'am. Yes, 0,1 regular expression. ఎందుకంటే they belong to sigma. Sigma లో ఉండేవన్నీ regular expressions అని చెప్పాను కదా. So we know that 0,1 is a regular expression. And next 0 star 1 star, ఇవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్సా కాదా చెప్పండి? Obviously regular expression. ఎందుకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఇఫ్ 0 is a regular expression, then its closure is also a regular expression. ఇక్కడ చెప్పాను కదా, అకార్డింగ్ టు రూల్ 4. రూల్ 4 లో ఏం చెప్పాము? ఇఫ్ R is a regular expression, then R star is a regular expression. సో ఇక్కడ కూడా సేమ్ అప్లై చేయండి. ఇఫ్ 0 is a regular expression, then 0 star is a regular expression. If 1 is a regular expression, then 1 star is a regular expression. So is it clear up to this? Is it clear up to this? Yes or no? చెప్పింది అర్థమైందా? 0 and 1 ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అనుకుంటున్నాం, ఎందుకంటే దే బిలాంగ్ టు ద ఇన్పుట్ ఆల్ఫాబెట్. సో అకార్డింగ్ టు రూల్ 1, ఇన్పుట్ ఆల్ఫాబెట్ లో ఉన్నవన్నీ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఆఫ్టర్ దట్ 0 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి 0 స్టార్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. 1 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి 1 స్టార్ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎస్. అండ్ ఆఫ్టర్ దట్ 0 స్టార్ and 1 star is also a regular expression. ఎందుకు? అకార్డింగ్ టు రూల్ 5. రూల్ 5 లో ఏం చెప్పుకున్నాం? an expression obtained from the combination of above all the rules finite number of times is also a regular expression. ఈ రూల్ 5 కొంచెం క్లియర్ గా రాసుకోండి. an expression obtained by combining above all the rules finite number of times is also a regular expression. So ఈ 2 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి వీటి యూనియన్ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. We are joining these 2 regular expressions. So accordingly 0 star and 1 star is also a regular expression. Just have a look on this.
మా స్మాల్ చేంజ్ హియర్, ఇక్కడ యూనియన్ అంటే ఇలా తీసుకోకూడదు, ప్లస్ అని తీసుకోండి. అలాగే ఇక్కడ ఇంటర్సెక్షన్ కాదు, కంకాటినేషన్. కంకాటినేషన్ అంటే డాట్ అని తీసుకోండి. సో హియర్ యూనియన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ R1 plus R2 is a regular expression, and concatenation of two regular expressions, that is R1 R2 is also a regular expression. So ikkada this is taken from rule 3 actually. So rule 3 lo enti, if R1 is a regular expression, if R1 is a regular expression and R2 is a regular expression, the concatenation of these two is also a regular expression. So ee renditni concatenate cheste 0 star 1 star, this is also a regular expression. సో ఇక్కడ అడిగింది ఏంటి అంటే 0 star 1 star ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ప్రూవ్ చేయమన్నారు, మనం ప్రూవ్ చేసాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ గివెన్. లెట్ us go to the next problem. So check whether this is regular expression or not. Epsilon plus 1 plus 1 1 plus 1 1 1. సో ఇప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, we need to check that whether it is a regular expression or not. We need to check that. ఫస్ట్ మనం ఇండివిజువల్ గా చెక్ చేద్దాం, ఇండివిజువల్ ఎలిమెంట్ ని చెక్ చేద్దాం. లెట్ us ఫస్ట్ కన్సిడర్ ఎప్సిలాన్. ఈజ్ ఎప్సిలాన్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్? మీకు ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చా? ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా లేదా? ఏమా వాయిస్ రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా. ఓకే, సో సెకండ్ ప్రాబ్లంలో ఇండివిజువల్ గా చెక్ చేద్దాం. ఈజ్ ఎప్సిలాన్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యామ్. ఎందుకంటే అకార్డింగ్ టు రూల్ 1. నెక్స్ట్, ఈజ్ 1 ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఎస్ మ్యామ్. అకార్డింగ్ టు రూల్ 1. ఈజ్ 1 1 ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఎస్ మ్యామ్. అకార్డింగ్ టు రూల్ 1. నాట్ రూల్ 1, ఫ్రమ్ రూల్ 3. ఎందుకు? ఇక్కడ 1 అనేది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటున్నాము. ఇఫ్ R1 ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, కంకాటినేషన్ ఆఫ్ 2 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో 1 రెగ్యులర్ ఎక్స్ప్రెషనే, సెకండ్ 1 కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషనే. ఆ రెండింటిని కంకాటినేట్ చేస్తే ఇట్ బికమ్ 1 1. దిస్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ రూల్ 3. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Similarly, 1 1 1, this is a regular expression or not? Yes, because let us say this is R1 and this is R2. If R1 is a regular expression and R2 is a regular expression, and concatenation of those two, which is nothing but 1 1 1, is also a regular expression. Yes, so we have just proved that each and every individual element of this expression is a regular expression. Then according to rule 2, the union of all these regular expressions is also a regular expression. Union ni ela chupinchalani cheppanu, plus symbol tho chupinchalli. So union of all these ante epsilon plus 1 plus 1 1 plus 1 1 1 is also a regular expression. Hence proved. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకొకసారి చెప్పాలా? ఏమా అస్సలు రెస్పాన్స్ ఇవ్వట్లే, ఈరోజు చాలా పూర్గా ఉన్నారు ఏంటో మరి. ఇంకా యాక్టివేట్ అవ్వలేదా? నిద్రలు లేగలేదా ఎవరు ఇంకా? ఏమైపోయారు అందరూ? జనాలందరూ ఏమైపోయారు? నెంబర్ 53 is there? Yes ma'am. 53, what's your name? Supriya ma'am. ఇప్పుడు అర్థమైనాయా 2 ప్రాబ్లమ్స్? Yes ma'am. సరే, నెక్స్ట్ ప్రాబ్లం నువ్వే చెప్పాలి. ఓకే మ్యామ్. ఇది అరెస్ట్ చేస్తున్నాను, నోట్ స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటే తీసుకోండి.
నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. చెక్ వెదర్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్. సో ఈ ప్రాబ్లం ఒకటి నేను చెప్తాను, దాని తర్వాత సుప్రియ చెప్తుంది. రూల్ నెంబర్ 5 ఏం రాసుకున్నారు ఒకసారి చెప్పండి. సో an expression obtained from above all the rules finite number of times is also a regular expression. అంటే మనం రూల్ 1 నుంచి రూల్ 4 వరకు కలెక్టివ్ గా వచ్చిన ఎక్స్ప్రెషన్స్ if we obtain them in a finite number of time then it is also a regular expression. సో ఇక్కడ finite number of times అనేది అండర్లైన్ చేసుకోండి. సో ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ చూస్తే జస్ట్ ఫస్ట్ సింప్లిఫై చేయండి ఎక్స్ప్రెషన్ ని. 0 ప్లస్ 101 ప్లస్ 11011 ప్లస్ 110 సంథింగ్ అలా వెళ్తుంది ఎక్స్ప్రెషన్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0 ప్లస్ దట్ మీన్స్ ఐ కెన్ రైట్ లైక్ 1 power n 0 1 power n, or I think instead of can I write like this or not? దీన్ని ఇలా రాసుకోవచ్చు ఎక్స్ప్రెషన్ ని. యాక్చువల్లీ ఇలా రాసుకోవాలి. 1 power n 0 1 power n. ఇలా ఎందుకు రాసుకోవట్లేదు చెప్పండి? ఇలా ఎందుకు రాసుకున్నాను? ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే 0కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ స్టార్ తీసుకుంటే అది ఈక్వల్లే తీసుకోవాలని లేదు కదా. సపోజ్ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి నేను ఇలా కూడా రాసుకోవచ్చు, 1011 అని కూడా రాసుకోవచ్చు, లేదంటే 111 అని కూడా రాసుకోవచ్చు. సో అందుకని ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి n అనే ఏదో ఒక n అనే ఎలిమెంట్ తో మెన్షన్ చేసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా రాసుకోవచ్చు అంటే 1 power n 0 1 power n అని రాసుకోవచ్చు. ఓకే, సో హియర్ 1 is a regular expression, 0 is a regular expression, but 1 power n is not a regular expression. మనకి ఎక్కడైనా ఉందా 1 power n అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని? మనకిచ్చిన రూల్స్ లో క్లోజర్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. అంటే 1 star ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, బట్ 1 power n రిపీటింగ్ 1 పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు కాదో అర్థమైందా? మీరు రెస్పాన్స్ ఇస్తేనే మీరు వింటున్నారో లేదో అర్థమైందో లేదో తెలిసింది. దాన్ని బట్టి నేను ఇంకొకసారి రిపీట్ చేస్తా కావాలంటే. ఈ ఎక్స్ప్రెషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు కాదో అర్థమైందమ్మా? మేము ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. ఎస్. సో ఇచ్చింది ఏంటి? 0 0 0 ప్లస్ 101 110 11 111 011 అండ్ సో ఆన్. దీన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 0 ప్లస్ 101 something, it looks like 1 power n 0 1 power n. So concatenation of 3 regular expressions is a regular expression. ఆ రూల్ కింద దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ప్రూవ్ చేయాలి. We know that 0 is a regular expression, but 1 power n is not a regular expression. That is not in our rules from 1 to 5, right? So from that we can conclude that this is not a regular expression. So పోనీ అది పక్కన పెట్టేద్దాం. నేను ఇలా సింప్లిఫై చేయకుండా ఇంకో విధంలో వెళ్తాను అనుకుందాం. ఎలా? అది 0 is a regular expression. నెక్స్ట్ 101 ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ప్రూవ్ చేసి 11011 ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ప్రూవ్ చేసి అలా ఈచ్ అండ్ ఇండివిజువల్ ఎలిమెంట్ ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ప్రూవ్ చేసి ఫ్రమ్ రూల్ 2 నుంచి ఈ యూనియన్ ఆఫ్ ఆల్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ప్రూవ్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఒకసారి చూడండి. 0 ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే,
And 101 లో since 1 is a regular expression, 0 is a regular expression and 1 is a regular expression, according to the rule 3, concatenation of all these is a regular expression. So అలా ఇండివిజువల్ గా మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కొక్క ఎలిమెంట్ ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని. అండ్ నెక్స్ట్ మనకు ఒక రూల్ 5 ఉంది, ఏంటది? an expression obtained from above all the rules finite number of times is a regular expression అని. ఇక్కడ మనకి ఫైనట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఫైనట్ యాక్చువల్లీ. ఇక్కడ సో అండ్ అని రాసుకుంటూ వెళ్ళిపోయాం. అదే ప్రీవియస్ ఎగ్జాంపుల్ అయితే 3 కేసెస్ తీసుకున్నాం, ఎప్సిలాన్ ప్లస్ 1 ప్లస్ 11 ప్లస్ 1111 ఆ ఎగ్జాంపుల్ ఉంది కదా. సర్టెన్ ఫైనట్ నెంబర్ ఆఫ్ టైమ్సే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎలాబరేట్ అయింది అక్కడ. Whereas ఇక్కడ చూసుకుంటే this expression is elaborated infinite number of times. There is no end for this expression what they have given. వాళ్ళు ఇచ్చిన దానికి ఎండ్ అనేది లేదు. సో ఇన్ఫినిట్ ఎలాబరేషన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు రూల్ 5. అలా అయినా ప్రూవ్ చేయొచ్చు, లేదు అంటే దీన్ని సింప్లిఫై చేసుకొని సిన్స్ 1 power n is not a regular expression, this is not a regular expression, ఇలా అయినా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు క్రాస్ చేసి వచ్చిన ఏదైతే డిఎఫ్ఏ, మోర్ మిషన్, మీలీ మిషన్ అవన్నీ ఉన్నాయో వాటికన్నా అయితే ఇవి టఫ్ కాదు. అవి కూడా మీకు స్టార్టింగ్ లో కొంచెం టఫ్ గా అనిపించినాయి, వాటినే మీరు అందరూ క్రాక్ చేశారు చక్కగా. సో వాటి మీద కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బేసిక్స్. యాక్చువల్గా ఈ ఫస్ట్ యూనిట్ లో ఉండాల్సిన బేసిక్స్ ని సెకండ్ యూనిట్ లో పెట్టారు ఎందుకో మరి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సుప్రియా, look into this problem. 1 power n where n is greater than or is equal to 3. Is this a regular expression or not? So first we need to conclude that whether it is a regular expression or not. To conclude that we need to elaborate that. So elaborate చేద్దాం. 1 power n where n greater than or equal to 3 అంటున్నాం. అంటే మినిమమ్ n వాల్యూ 3 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 3 అంటే 1 power 3 కదా. 1 power 3 అంటే ఏంటి? 1 ని 3 టైమ్స్ రాసుకోవడం. నెక్స్ట్ సపోజ్ n వాల్యూ 4 తీసుకున్నాం అంటే 1 ని 4 టైమ్స్ రాసుకోవడం. నెక్స్ట్ n వాల్యూ 5 తీసుకున్నాం, 1 ని 5 టైమ్స్ రాసుకోవడం, అండ్ సో ఆన్. సో దీన్ని ఏమైనా మనం సింప్లిఫై చేయొచ్చా? ఒకసారి చూడండి. కెన్ ఐ రైట్ లైక్ దిస్? 111 1 స్టార్ అని రాసుకోవచ్చా దీన్ని, ఈ ఎక్స్ప్రెషన్ ని? ఎందుకంటే ప్రతి ఎక్స్ప్రెషన్ లో మీరు గమనిస్తే 111 అనేది కామన్. దాని తర్వాత హియర్ 1 ఈస్ అబ్టైన్డ్ 0 టైమ్స్, హియర్ ఎక్స్ట్రా 1 ఈస్ అబ్టైన్డ్ 1 టైమ్, హియర్ ఎక్స్ట్రా 1 ఈస్ అబ్టైన్డ్ 2 టైమ్స్. అండ్ ది నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 1 2 3 4 5 6. దీంట్లో కూడా ఈ ఫస్ట్ 3 తీసేస్తే here 1 is obtained 3 times. అంటే ఎప్సిలాన్ టైం వస్తుంది, ఒకసారి వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది, అండ్ సో ఆన్, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 స్టార్. దీన్ని 1 స్టార్ అని రాసుకోవచ్చు కదా. ఈ సింప్లిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు తర్వాత ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ సింప్లిఫికేషన్స్, చిన్న సింప్లిఫికేషన్స్ యూజ్ చేసి ఆ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ని మీరు సింప్లిఫై చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని మీరు డైరెక్ట్ గా చూసి 1 power n ఉంది కాబట్టి, ఇందాక కూడా 1 power n ఉంటే దట్ ఈస్ నాట్ ఇన్ ద రూల్ కాబట్టి దీన్ని తీసేద్దాం అని అనుకోవద్దు. దీన్ని క్లోజర్ ప్రాపర్టీగా కన్వర్ట్ చేసుకోవచ్చేమో ఫస్ట్ చెక్ చేద్దాం. కన్వర్ట్ చేసుకోలేకపోతే ఇది కూడా నాట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేయచ్చు. సో ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం దాన్ని సింప్లిఫై చేసి. సో మినిమం n వాల్యూ 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకని పాసిబుల్ స్ట్రింగ్స్ అన్ని రాసుకున్నాం. పాసిబుల్ స్ట్రింగ్స్ ఏంటి? 111, 4 ones, 5 ones, 6 ones అండ్ సో ఆన్. సో అన్నిట్లో చూసుకుంటే 111 అనేది కామన్. 111 కాకుండా తర్వాత చూస్తే అంటే we can take 111 as the common string from this. 111 ని కామన్ గా తీసుకోవచ్చు దీంట్లో నుంచి. సో 111 ని కామన్ తీస్తే ఇక్కడ 1 అనేది లేదు కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ నెక్స్ట్ దీంట్లో ఒక 1 ఉంది కదా, అది ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో 2 ones ఉన్నాయి, నెక్స్ట్ దీంట్లో 3 ones ఉన్నాయి, ప్లస్ అండ్ సో ఆన్. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 111 ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని నేను 1 స్టార్ గా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేస్తే ఇలా రాసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి వెదర్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్. We know that 1 is a regular expression. 1 regular expression కాబట్టి concatenating it with another one is also a regular expression. So 111 is a regular expression. If R is a regular expression, then closure of its closure is also a regular expression. So R star is also a regular, sorry, 1 star is also a regular expression. So the whole thing is a regular expression. మీకు ఇది అర్థమైందా? క్వశ్చన్ మార్క్సా అందరూ? క్వశ్చన్ మార్క్ ఫేసెస్ పెట్టారా? చూడండి ఒకసారి ఇది ఏమో జస్ట్ మనం దాన్ని ఎలాబరేట్ చేసుకున్నాం. ఫస్ట్ దానికి పాసిబుల్గా ఉండే స్ట్రింగ్స్ అన్నిటిని రాసాం. కావాలంటే చెక్ చేద్దాం. దీంట్లో మనం దీన్ని ఎలాబరేట్ చేస్తే ఈ లాంగ్వేజ్ వచ్చేయాలి. మనం ఇనిషియల్గా తీసుకున్న లాంగ్వేజ్ వచ్చేయాలి. ఎలాబరేట్ చేయండి. స్టార్ అంటే ఏంటి? జీరో ఆర్ మోర్ టైమ్స్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలాబరేట్ చేస్తే ఏమొస్తుంది? 111 నెక్స్ట్ ఇంకొక 1 స్టార్. సో ఐ కెన్ రైట్ 111 అనేది కామన్ కదా. అది కాకుండా 1 ఎన్నిసార్లైనా రిపీట్ అవ్వచ్చు. రిపీట్ అవ్వకపోయినా పర్లేదు. ఐ కెన్ రైట్ 4 ones, ఐ కెన్ రైట్ 5 ones, I can write 6 ones, etc. సో ఈ తీసుకున్న ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా. సో దీన్నే మనం ఇలా రిప్రజెంట్ చేసాం అంతే. సో దీని నుంచి మనకు తెలుసు కదా 1 is a regular expression and 1 is a regular expression, 1 is a regular expression, 1 star is a regular expression, and from rule 3 concatenation of 2 regular expressions is also a regular expression. So we can conclude that the given expression 1 power n where n greater than or equal to 3 is also a regular expression. Is it okay or not? అర్థమైందా? అర్థం కావట్లేదా? ఏదో ఒకటి చెప్తే తెలుస్తుంది కదా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎరేస్ దిస్. నిదానంగా అర్థమైద్ది, కంగారు పడద్దు. మీరేం చెప్పట్లేదు కాబట్టి నేను ఎరేస్ చేస్తున్నాను. నెక్స్ట్ రైట్ డౌన్ ద రూల్స్ ఫర్ ద సమ్ ఐడెంటిటీస్ ఫర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి కొన్ని ఐడెంటిటీ రూల్స్ ఉన్నాయి, అవి నోట్ చేసుకోండి ఫస్ట్. ఇవి షేర్ చేయడం బెటరా, పీపీటీ షేర్ చేయడం బెటరా అని చూస్తున్నాను. రూల్స్ నేను టిక్ తీసేసి గ్రూప్లో పెడతాను, మీరు నెక్స్ట్ క్లాస్కి నోట్ చేసేసుకోండి. కొన్ని ఐడెంటిటీ రూల్స్ ఉన్నాయి, అవి పిక్ తీసి గ్రూప్లో పెట్టేస్తారు, నెక్స్ట్ క్లాస్కి నోట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద రెగ్యులర్ సెట్. So what is meant by regular set? Any set represented by the regular expression is called as a regular set. So regular set ante enti? Any set represented by the regular expression. So this is called as a regular expression, regular set. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ చేసే సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ని ఏవైతే ఉంటాయో వాటిని మనం రెగ్యులర్ సెట్ అంటాం. ఓకేనా? లెట్ us consider an example. Let the input alphabet be A, B. This is the input alphabet. So I am giving a regular expression and we need to write down regular set for that. Regular expression ఇస్తున్నాను, రెగ్యులర్ సెట్ రాయాలి దానికి. మీకు అర్థం కావట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అలా వినండి. ఓకే, నేను గ్రూప్లో కూడా పిక్ పోస్ట్ చేస్తాను, ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను, అది ఒకసారి రిఫర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? జస్ట్ ఏ టాపిక్ అయినా కొత్తగా నేర్చుకునేటప్పుడు టఫ్గానే అనిపిస్తుంది. ఇది చెప్తున్నాను కదా, ఫస్ట్ యూనిట్ కన్నా చాలా సింపుల్. సో హియర్ ఇఫ్ ఏ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఏ అనేది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ సెట్ దీన్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే ఇలా ఇండికేట్ చేస్తాం, సెట్ ఆఫ్ ఏ.
నెక్స్ట్ అలాగే if the regular expression is like this, regular expression is like this, what is the set? A comma b is the set. అంటే రెగ్యులర్ సెట్ అంటే ఏం చెప్తున్నాం, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని సాటిస్ఫై చేస్తూ ఉండే స్ట్రింగ్స్ అన్నిటిని కలిపితే దాన్నే మనం రెగ్యులర్ సెట్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్న దాంట్లో ఏ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే దాంట్లో ఉండే స్ట్రింగ్ ఏంటి, ఏ ఒకటే కదా. అలాగే ఇక్కడ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, కంకాటినేటింగ్ ఏ అండ్ బి. దీంట్లో ఉండే స్ట్రింగ్స్ ఏముంటాయి, ఎయిదర్ ఏ ఆర్ బి ఉంటాయి. సో ఏ అనే స్ట్రింగ్ వస్తుంది, బి అనే స్ట్రింగ్ వస్తుంది. సో దాంట్లో ఉండే స్ట్రింగ్స్ ని మనం ఒక సెట్ లాగా రాస్తే దాన్ని రెగ్యులర్ సెట్ అంటాం అంతే. ఇక్కడ నథింగ్ న్యూ, ఒక టెర్మినాలజీ నేర్చుకుంటున్నారు అంతే. ఏబి ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ సెట్ లో ఏముంటుంది, ఏబి అనే స్ట్రింగ్ ఒకటే వస్తుంది, ఏ కామా బి అనే స్ట్రింగ్ రాదు. ఐ మీన్ సపరేట్ గా ఏ బి అనే స్ట్రింగ్స్ రావు. ఇక్కడ ఏబి అనేది ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా ఉంది. సో ఇక్కడ కూడా ఏబి ఈజ్ ఏ సెట్. ఓకే, నెక్స్ట్ ఏ స్టార్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం. దీనికి ఏమేమి వస్తాయి చెప్పండి, ఈ సెట్ లో ఏమేమి వస్తాయి, ఎప్సిలాన్ రావచ్చు, ఏ రావచ్చు, 2a. ఇప్పుడు ఎత్తారమ్మా నోరు. దాని నుంచి క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. ఎనీవే నెక్స్ట్, అంటే మీకు అర్థమైతే కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు, అర్థం కాకపోతే డల్ అయిపోతున్నారు. పర్లేదు, నిదానంగా అర్థమైంది. సపోజ్ దిస్ ఇస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ఎ రెగ్యులర్ సెట్? దీని రెగ్యులర్ సెట్ని ఎలా చెప్పచ్చు, జస్ట్ మీ రిప్రజెంటేషన్స్ చూసి కొంచెం నేర్చుకోండి అంతే, స్టార్టింగ్లో కాబట్టి. ఈ బేసిక్స్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మనం ఈజీగానే మూవ్ అయిపోవచ్చు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాంట్లో ఎలాంటి స్ట్రింగ్స్ రావచ్చు, అలాంటి స్ట్రింగ్స్ ని ఒక సెట్ లాగా రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఈ సెకండ్ ఇది ఉంది కదా, సెకండ్ రో, దీంట్లో ఏ ప్లస్ బి అంటున్నాం. అంటే ఏ గాని బి గాని ఒకసారి వస్తుంది, ఎయిదర్ ఏ ఆర్ బి ఒకసారి వస్తుంది. అందుకని ఇక్కడ సెట్ లో మనం ఏ కామా బి అని రాసుకున్నాం. అదే ఇప్పుడు లాస్ట్ లో రాసిన లైన్ చూస్తే ఏ ప్లస్ బి హోల్ స్టార్. So that regular expression generates the set of strings which contain a or b any number of times. So దాన్ని మనం సెట్ గా రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ రిప్రజెంటేషన్స్ కొంచెం ఇంపార్టెంట్. వీటిని ఇవి బేసిక్ లెవెల్లో మీకు వస్తే నెక్స్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ఇండికేటెడ్ బై ద ఫాలోయింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నేను ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాస్తాను, దాని మీనింగ్ మనం ఇప్పుడు చూడాలి. What is indicated by the following regular expression? So 0 plus 1 whole star. దీని మీనింగ్ ఏంటి? ఇవన్నీ మీకు తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినవే ఎగ్జామ్స్ లో రావు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. అవి నేర్చుకుంటేనే మీకు నెక్స్ట్వి ఈజీగా ఉంటాయి అంతే. అవేమో ఎగ్జామ్స్ లో వచ్చేస్తాయి అని కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ లెవెల్స్ కూడా ఎగ్జామ్స్ లో రావు, ఇప్పుడు జస్ట్ ఈ క్లాస్ లో చెప్పినాయి. కానీ ఇవి నేర్చుకుంటేనే రేపు ఎగ్జామ్ లో వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో just to have a touch with the regular expression, we are doing all these exercises. Regular expressions తో కొంచెం టచ్ పెంచుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం అంతే. సో 0 plus 1 whole star, దీని మీనింగ్ ఏంటి? ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ మెంట్ బై దిస్? అంటే ఎలాంటి స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే ఎలాంటి స్ట్రింగ్స్ దీని కిందకు వస్తాయి? ఇట్ ఇండికేట్స్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ 0, 1. అంటే 0 plus 1 whole star అంటే ఏంటంటే 0తో 1తో వచ్చే ఎలాంటి ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ నైనా ఇది రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? 0తో 1తో వచ్చే ఎలాంటి స్ట్రింగ్స్ అయినా ఇది రిప్రజెంట్ చేస్తుంది. దీని మీనింగ్ అది. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సెకండ్ వన్ చూడండి. జీరో ప్లస్ 1 whole star 0 0 0 plus 1 whole star. దిస్ ఈస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దీని మీనింగ్ ఏంటి? So it indicates set of all strings over 0, 1 and must include 0 0. Yes.
Must include the sequence 0 0. అంటే 0 0 సీక్వెన్స్ కంపల్సరీ ఉండాలి. అది కాకుండా ఇంకా ఎలాంటి స్ట్రింగ్స్ ఎలాంటి అంటే ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. 0 0 కంపల్సరీ ఉండాలి. సో ఆ కైండ్ ఆఫ్ సెట్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ ఎగ్జాంపుల్స్ చూసేస్తే అయిపోయింది. 0 + 1 హోల్ స్టార్ 0 1 1. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఏ సెట్ ని ఇండికేట్ చేస్తుంది చెప్పండి? హియర్ ఆల్సో సెట్ ఆఫ్ ఆల్ ద స్ట్రింగ్స్ ఓవర్ 0, 1 that ends And with must ends with and must include the sequence 0 1 1. మస్ట్ ఇంక్లూడ్ అనకూడదు ఇక్కడ మనం. ఎందుకు మస్ట్ ఇంక్లూడ్ అనకూడదు అంటే ఇది ఎండింగ్ స్ట్రింగ్ గా రిప్రజెంట్ చేసాం కదా ఇక్కడ. సో ఎస్ మస్ట్ ఎండ్ విత్ అని పెట్టాలి. ఓకేనా? ఎందుకు ఆ డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఇక్కడ ఇంక్లూడ్ ద సీక్వెన్స్ అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశాను 0 0 1 1 1 1 అని రాశాను. ఈస్ దిస్ బిలాంగ్స్ టు దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఆబ్వియస్లీ నో. ఎందుకు నో మరి? 0 1 1 అనేది ఉంది కదా. ఎందుకు నో అంటే హియర్ దే ఆర్ ఇండికేటింగ్ దట్ 0 1 1 షుడ్ బి ద టెర్మినేషన్ ఆఫ్ ద పర్టికులర్ స్ట్రింగ్, రైట్ ఆర్ నాట్? 0 1 1 1 1 తో టెర్మినేట్ అవ్వాలి అండ్ దానికి ముందు ఎన్ని జీరోస్ ఉన్నా పర్లేదు, ఎన్ని వన్స్ ఉన్నా పర్లేదు. దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇండికేట్స్ దట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇట్ ఇండికేట్స్ సెట్ ఆఫ్ ఆల్ ద స్ట్రింగ్స్ ఓవర్ 0, 1 which should terminate with the sequence 0 1 1. 0 1 1 తో terminate అవ్వాలి. That is the criteria here. And next, zero star, 1 star, 2 star. దీన్ని చెప్పండి, ట్రై చేయండి దీన్ని. 0 star, 1 star, 2 star. ఇది ఒకటి చెప్పండి, ఆపేద్దాం ఇంకా క్లాస్. So the regular expression consisting of set of all the strings over the input alphabet, set of all the strings over input alphabet ఏంటి ఇక్కడ? 0 1 2. next, such that once followed by వన్స్ కూడా కాదు, ఫస్ట్ జీరోస్ కదా రావాలి. జీరోస్ ఫాలోడ్ బై వన్స్ ఫాలోడ్ బై టూస్. సో ఇది ఎలాంటి స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఎలాంటివైనా ఉండొచ్చు ఓవర్ ద ఆల్ఫాబెట్ 0 1 2. కాకపోతే ఫస్ట్ జీరోస్ రావాలి, తర్వాత వన్స్ రావాలి, తర్వాత టూస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రాస్తాను, అవి ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి బిలాంగ్ అవుతాయో లేదు చెప్పండి. 0 0 1 2. ఈస్ దిస్ బిలాంగ్స్ టు దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? టైమ్ ఈస్ రన్నింగ్ అప్. Yes, ma'am. ఎస్, ఎందుకంటే ఫస్ట్ జీరోస్ వచ్చినాయి. ఎందుకంటే ఇన్ని జీరోస్ ఉండాలి, ఇన్ని వన్స్ ఉండాలని ఎక్కడ మెన్షన్ చేయలే, వాళ్ళు స్టార్ అని పెట్టేశారు. ఎస్, సో ఇన్ని జీరోస్ వచ్చినాయి ఫస్ట్, తర్వాత వన్స్ వచ్చినాయి, తర్వాత టూస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇది చెప్పండి, 0 0 1 1 2 2. ఈస్ దిస్ బిలాంగ్స్ టు దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? Yes, ma'am. ఎస్. 0 0 2 1 1 0. No, ma'am. No, sequence is changed here. So 0 1 2 అనే సీక్వెన్స్ ని ఫాలో అవుతూ వచ్చినవన్నీ ఆ లాంగ్వేజ్ లో ఉన్నట్టే. 0 1 2 0 1 2. ఈస్ దిస్ బిలాంగ్స్ టు దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఎస్ ఆర్ నో? No, ma'am. వెరీ గుడ్. నో. 0 1 2 0 1 2 2-3 సార్లు రాకూడదు. సో ఆల్ ద జీరోస్ should be followed by all the ones, should be followed by all the twos. So I'm going to end this session. నేను ఒకటి షేర్ చేస్తాను, ఒక PDF, అది ఒకసారి స్టడీ చేయండి అండ్ రేపటికి నోట్స్ ప్రాపర్గా రాసుకొని రండి. దీని మీద ఇంకొంచెం ముందుకెళ్దాం, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్గా అయినా పింగ్ చేయండి, లేదంటే రేపు క్లాస్లో అయినా అడగండి. ఓకే, యూ కెన్
You can close you can leave the class, ma'am.